హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే పీర్ల పండుగ సందర్భంగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ చూడడం కోసం అని వెళ్తున్నాము. మేము మా అత్త వాళ్ళతో కలిసి, మా అక్క బావ అందరితో కలిసి వెళ్తున్నాము. ఇది మా ఫస్ట్ టైం ట్రిప్ అనమాట నెల్లూరుకి. అండ్ ఇక్కడ కాసేపు మా ఆయన డ్రైవింగ్ చేస్తుంటే వీడియో తీశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఆరుష్ అయితే వాళ్ళ పెద్దనాన్న దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయ్యేసరికి దగ్గర ప్రొద్దుటూరు అలా దాటిన తర్వాత ఇక్కడ ఏదో ప్లేస్ చాలా బాగుందని చెప్పేసి ఒక టెంపుల్ దగ్గర ఆగాము. అక్కడ బోన్ చేసి ఇంకా ఒక 2-3 ఫొటోస్ అలా దిగామన్నమాట. ఇంక ఇక్కడ వాళ్ళ పాపాతో కొన్ని ఫొటోస్, వాళ్ళ బ్రదర్స్తో కొన్ని ఫొటోస్ ఆరుష్ దిగాడు. దాని తర్వాత ఇంకా నైట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇంకా మేము నెల్లూరుకి చేరిపోయాము. నెల్లూరులో రొట్టెల పండుగ జరుపుకునే దగ్గరకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఫుల్ రద్దీ ఉండటంతో చాలా మంది జనాలు ఉండడం వల్ల వెహికల్స్ ని అలౌ చేయట్లేదు. సో మేము ఇంకా వెహికల్ని ఒక చోట పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ షాపింగ్వి చాలా పెట్టారు. సో మేము అవన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాము. సో అంత దూరం అనేది అనిపించదు. ఇంకా మేము ఇక్కడ ఎంటర్ అయిపోయాము రొట్టెల పండుగ దగ్గర. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్కొక్క చోట ఉంటుంది వివాహ రొట్టె అన్నట్టు. మా ఆయన కూడా ఒక సంబంధించిన ఒక రొట్టె తీసుకున్నారు. ఇంకా అది అయిపోతూనే దర్గా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ దర్గా ఇవన్నీ చూసేసుకొనేసి చూస్తున్నారు కదా, ఇది బారా షహీద్ దర్గా అని అంటారు. ఇంక ఈ దర్గా కంప్లీట్ చేసేసుకొని మేము ఇంకా రూమ్ చూసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే కస్నూర్ కని వెళ్ళాము. నెల్లూరు చూసిన తర్వాత ఖచ్చితంగా కస్నూర్ కూడా అటెండ్ అవుతారు. సో మేము ఇక్కడ కస్నూర్ అటెండ్ అయ్యేసి కస్నూర్లో దర్గా చూసేసి మరి ఆ నెక్స్ట్ వెంటనే ఇంకా మైపాడ్ బీచ్ చూసుకొని రూమ్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. సో మేము ఇక్కడ కస్నూర్లో దర్గా చూసేసుకొని ఇంకా బయలుదేరదాం అనుకునే టైంకి బయట ఒక ఆమె బాబుని చూసి ఆరుష్ని చాలా క్యూట్ గా ఉన్నారని చెప్పేసి కాసేపు ఆడుకున్నారు. ఇంకా తర్వాత మేము మైపాడు బీచ్ కానీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ లంచ్ కోసం అని చూస్తూ ఉంటే అక్కడ గురు పౌర్ణమి ఆ రోజు. సో గురు పౌర్ణమి సందర్భంగా ఒక గుడిలో భోజనాలు పెడుతుంటే ఇంకా అక్కడ దారిలోనే వెళ్తుండగా మేము అక్కడే భోజనం చేసాము ఆ గుడిలోనే. ఇంకా అది అయిపోతేనే వెంటనే ఇంకా మేము బీచ్కి వెళ్ళిపోయాము. ఇంకా బీచ్ చూస్తున్నారు కదా, ఇంకా ఆరుష్ వాళ్ళ పప్పాతో ఉన్నాడు. బాగా బీచ్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము ఎలా ఉంటాడో ఏమో అని అనుకున్నాము. నీళ్ళతో కాసేపు ఉన్నాడు కానీ ఎక్కువ నీళ్ళలోకైతే బాబుని దింపలేదు. బట్ భయపడ్డాడు, వెంటనే అలలు రావడంతో భయపడ్డాడు. మేమేం ఎక్కువ ఇంకా తీసుకుపోలేదు బాబుని ఇంకా మా అత్తగారికి ఇచ్చి మేము కాసేపు ఇంకా బీచ్ లో ఆడుకునేసి ఇంకా మేము బయలుదేరిపోయాము రూమ్ కి. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. మేము నెక్స్ట్ డే ఇంకా రహ్మద్బాద్ చూసుకుని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ రహ్మద్బాద్ దర్గా, ఇది రహ్మద్బాద్ దర్గా కూడా చాలా చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత ఇంకా మేము బయలుదేరే ముందు లంచ్ కనేసి ఒక చోట ఆగింటే అక్కడ బాబు హోటల్ ఆమె ఎత్తుకొని మీరు భోజనం చేయండి అని అంటే ఇంకా మేము భోజనం చేసాము. ఇంకా వెంటనే ఇంకా బయలుదేరిపోయాము. ట్రిప్ అంతా బాగా జరిగింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ ఇంకా ట్రిప్ లో దిగిన ఫొటోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.